హాయ్ అండి. ఈరోజు టెర్రస్ పైకి వెళ్ళగానే కొన్ని ఆకుకూరలు అయితే ఫ్రెష్గా కనిపించాయి. అప్పటికప్పుడైతే ఇలా పిండి కలుపుకొని అయితే బజ్జీలు వేస్తున్నాను. ముందుగా శనగపిండిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం సోడా, కొన్ని నీళ్లు పోసి పిండిని అయితే ఇలా జారుడుగా కలుపుకున్నాను. మరీ పల్చగా చేసుకోకుండా నేను చూపించే విధంగా కలుపుకోండి. ఇలా పిండి కలుపుకుంటే బజ్జీలు చాలా బాగా వస్తాయి. అందులో మనం కడిగి పెట్టుకున్న ఆకులని ముంచుకుంటూ సగం ముంచాలి. చూడండి, నేను చూపించే విధంగా ఇలా ముంచేసి మనం వేడివేడిగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవడమే అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీలు వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మనం తిన్న కొద్దీ తినాలనిపిస్తుంటుంది. ఎప్పుడు మిర్చి బజ్జీలు కాకుండా ఇలా కూడా చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.